Hello my dear upcoming officers, myself Srinivas Maitre, Faculty of Aptitude Reasoning and Advanced Maths. చాలా మంది మన యొక్క స్టూడెంట్స్ కోరిక మేరకు సార్ మార్కెట్లో ఒక టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అందులో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ లేదు సార్ ఒకసారి ట్రై చేయండి సో మాకు బాగా రివిజన్ అవుతుందని అన్నారు సో అందు గురించి ఈ యొక్క టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక్క టెస్ట్ సిరీస్ ఎందుకు మనకి బాగా యూజ్ అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు బాగా యూజ్ అవుతుందంటే మనకి అతి తక్కువ సమయంలో రివిజన్ చేయడానికి, అదేవిధంగా కాన్సెప్ట్స్ పైన బాగా గ్రిప్ తెచ్చుకోవడానికి, అదేవిధంగా డెప్త్ క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా విత్ ఎలిమినేషన్ మెథడ్ విత్ షార్ట్కట్ మెథడ్ అన్నీ కూడా మనం డీటెయిల్గా ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి. సెకండ్, మార్కెట్లో ఉన్న వాటికి వీటికి తేడా ఏంటి? మార్కెట్లో ఉన్నాయన్నీ కూడా మీకు సో నార్మల్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవ్వడం వలన క్వశ్చన్ పేపర్ టఫ్ ఉండొచ్చు అండ్ ఎక్కువగా మీకు ఎగ్జామ్లో ఏ మోడల్ పైన వస్తాయో ఆ మోడల్స్ బేసికల్గా నేను మీకు ఈ ఎగ్జామ్లో ఇస్తున్నాను. దాంతోపాటుగా ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని కూడా సపరేట్గా ఇస్తున్నాను నేను. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మీకు నార్మల్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. టోటల్ మనకి 30 టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ 10 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయండి ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విత్ ఎక్స్ప్లెనేషన్. అయితే ఈ 30 టాపిక్ వైజ్ ఈ 10 గ్రాండ్ టెస్ట్లో మొత్తం ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఇస్తాయి ఇందులో. అయితే ఇంకొక ఫోల్డర్ ఉంటుంది దాంట్లోనే మన దాంట్లో ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అని. ఆ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లో మీకు నార్మల్ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్కి అవి ఉంటాయి. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఎగ్జామ్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ప్రతిరోజు ఎగ్జామ్ అయిన రోజే మీకు సాయంత్రం 7 గంటల లోపు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. అండ్ ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయొచ్చు, ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్. సో మీ యొక్క ర్యాంక్ కూడా తెలుసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. టోటల్ 2222 క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి, ఇది నా నెంబర్ అంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మీరు ఎక్కడ తీసుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. ఏ డౌట్ ఉన్నా నిర్మమాటంగా అడగండి, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, 1 ఫిబ్రవరికి స్టార్ట్ అవుతుంది టెస్ట్ సిరీస్, 23 ఫిబ్రవరికి క్లోజ్ అవుతుంది. ఎవ్రీడే టాపిక్ వైజ్ కూడా లిస్ట్ ఇచ్చాను, ఆ టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. వీలైనంత వరకు పీడిఎఫ్స్ కూడా ఇస్తాను అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క కోర్సులో, చూసుకోండి ఒకసారి. ఓకే, అందరూ కూడా ఆరుష్ ఎడ్యుజోన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మన యొక్క ఈ యొక్క క్లాస్ వినడానికి ఒకసారి చూడండి. ఇక్కడ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్లస్ పీడిఎఫ్ కూడా వస్తుంది, పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాం. తర్వాత వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టెస్ట్ 1 ఆల్ఫాబెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫిబ్రవరి 1కి ఉంది. సెకండ్ కోడింగ్, డీకోడింగ్, ఈ విధంగా క్లియర్గా ప్రతిదీ టాపిక్ వైజ్ ఇచ్చాను. ఇది కూడా ఆల్రెడీ మన యొక్క కోర్స్ లోపల ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఈచ్ టాపిక్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 100% ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలు చదువుకొని వెళ్ళినా కూడా మీకు ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ నేను ఇస్తున్నా. పీడిఎఫ్ని కూడా మీరు క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ రూపొందించడం జరిగింది. రైట్, ఇక్కడ చూసుకోండి. మొత్తం మనకి 22 ఫెబ్ ఉంది, 23 ఫెబ్ కూడా మీకు అప్లోడ్ చేస్తా. రైట్, సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జాగ్రత్త చదవండి, ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి. ఫస్ట్ పాయింట్, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి బాగా రివిజన్ అవుతుంది. సెకండ్ పాయింట్, అప్డేటెడ్ క్వశ్చన్స్ ప్రతిదీ కూడా నేనే క్రియేట్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసి ఎగ్జామ్లో ఈ మధ్యలో ట్రెండింగ్లో ఎటువంటి అడుగుతున్నారు, ఈ మధ్యకాలంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ దాన్ని బేస్ చేసుకుని దాని బేస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాను. అండ్ బాగా ప్రాక్టీస్ చేసే విధంగా కొంచెం డిఫికల్టీ లెవెల్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను ఇందులో మెయింటైన్ చేస్తాను కాబట్టి ఈ టెస్ట్ మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరే చూస్తారు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం ఆన్సర్ చేయబోతున్నాం, హౌ క్విక్ హౌ వీఆర్ డూయింగ్ అనేది మీరే చూడబోతారు. ఎగ్జామ్ రాయగానే అక్కడే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ఫస్ట్ అది చూసేయండి. తర్వాత ఈవినింగ్ 7 లోపు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అప్లోడ్ అవుతుంది మీకు. ఓకే, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్. Thank you guys.